ఫ్రెండ్స్, ఈరోజు ర్యాబిట్ తెచ్చాము ఫామ్ నుంచి. అయితే దాన్ని మనము ఈరోజు వండుకునేదానికి ఇది వచ్చేసి ప్యాడ్ తీసుకొచ్చాము. కొత్త ప్యాడ్ సీల్ చేస్తున్నా. ఈరోజు ర్యాబిట్ కోసమే తెచ్చాము అనమాట. ఫస్ట్ అందుకే ఓపెన్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో. అలాగే ఈరోజు కత్తి కూడా కొత్తదే సీల్ ఈరోజు వాడుతున్న చైనీస్ కత్తి అనమాట. ఇంకా 500 రూపీస్ కత్తి 500. క్లీన్గా మనము ర్యాబిట్ చూడండి ఫ్రెండ్స్, ఇది ర్యాబిట్ అనమాట. ర్యాబిట్ని నీట్గా మనము మొత్తం క్లీన్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు ముక్కల కిందకి కొడతాం. చూడండి ఎలా చేసుకోవాలనేది. మంచి షార్ప్గా తెగుతుంది కత్తి, కొత్తది కదా. చూదిపోతుంది, ఇది ఎగిరిపోతుంది. కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మనము కుక్కర్లో ఉడకబెట్టుకుంటే ఫస్ట్ మంచిగా ఉడుకుతుంది. కొంచెం ఉప్పు కూడా సాల్ట్ వేసుకోవాలన్నమాట. కల్లుప్పు వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. కొంచెం కల్లుప్పు కూడా వేసుకొని కుక్కర్లో ఉడకబెట్టుకోవాలన్నమాట. అలాగే కొంచెం కారం వేస్తే ముక్కలకి మంచిగా పడుతుంది. కొన్ని వాటర్ కలుపుకోండి లైట్గా. అన్నం పెట్టుకొని ఆయిల్ వేడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలా తగినంత. ఇట్లా తర్వాత వచ్చేసి ముక్కలు యాడ్ చేసుకోవాలి. మనము కుక్కర్లో వేసుకున్నాం కదా, మనం కుక్కర్లో వేసినట్టు బాగా ఉడికిన తర్వాత ఇట్లా ఇది మనం ఏంపుడు చేసుకుంటున్నాం. ఇది ఏంపుడుకుంటాం.
సిమ్లో పెట్టుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మనము. గరం మసాలా వేసుకోవాలి మంచిగా ఉడికినాక. అలాగే ధనియాల పొడి, కొంచెం ధనియాల పొడి వేసుకొని, అలాగే తగినంత గరం మసాలా, అలాగే తగినంత ధనియాల పొడి, చెక్క లవంగాల పొడి, దాంట్లోనే మిరియాల పొడి మిక్స్ చేసుకున్నాం మనం. తగినంత వేసుకోండి. ఉప్పు కారం ముందుగానే మనం వేసినాం సరిపడంత. మీకు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే, కొంచెం కారం ఎక్కువ కావాలనుకుంటే మీరు ఎక్కువ వేసుకోండి. ఉప్పు తగినంత ఆల్రెడీ వేసినాం మనము కుక్కర్లో వేసినప్పుడు, అదే సరిపోతుందండి. మంచిగా ఉడికిన తర్వాత దించేటప్పుడు మనం కొంచెం ఇలా కొత్తిమీర కలుపుకోవాలి. కొత్తిమీర వేయాలన్నమాట ఫైనల్గా.